హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈవేళ ఈ వీడియోలో ఏంటంటే, మనం బీపీటీకి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్ చూసుకున్నాం కదా! సో, ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనకి ఫస్ట్ సెమ్ సంబంధించి సబ్జెక్ట్స్ ఏంటి? సో, బెస్ట్ బుక్స్ అని మొత్తమే తెలుసుకున్నాం అనమాట. సో, ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనకి బీపీటీ కౌన్సెలింగ్‌కి సంబంధించి సో, మనకి ఫస్ట్ ఫేజ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో, వాటికి సంబంధించి చిన్న ఇంట్రో అనమాట. సో, అసలు సబ్జెక్ట్ ఏంటి? సో, ఏం చదవాలి? సో, ఎలా ఉండబోతుందని చెప్పి సబ్జెక్ట్ అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియో చివరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు కంప్లీట్‌గా అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. సో, ముందుగా వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో అయితే పెట్టుకోండన్నమాట. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానెల్ వచ్చేసరికి బీఎస్సీ పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి కోర్స్ సంబంధించి ప్రతి ఒక్క అడ్వైస్ అయితే మీకు ఇవ్వబోతుందన్నమాట. సో, ఫ్యూచర్ స్కోప్ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్, ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్, సో, అలాగే మనకి ఏదైతే ఇంపార్టెంట్ నోట్స్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి మొత్తం అయితే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీకైతే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట. సో, ఇప్పుడు టాపిక్‌లోకి అయితే వెళ్దాం ఒకసారి. సో, ముందుగా చూసుకున్నట్లయితే మరి ముందుగా చూసుకున్నట్లయితే మనకి అనాటమీ అయితే ఉందండి. సో, అనాటమీ అంటే ఏంటి అనుకున్నట్లయితే సో, మన బాడీ ఏదైతే పార్ట్ అయితే ఉందో సో, మన బాడీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లంగ్స్‌ని తీసుకున్నట్లయితే ఆ లంగ్స్‌కి సంబంధించి మనకి సైజ్, షేప్ దాంతో పాటే మనకి దాని యొక్క వెయిట్ ఎంతుంటుంది? దాని యొక్క పొజిషన్ ఎక్కడుంటుందని జెప్పేసి సో, అన్నీ కూడా మన అనాటమీ అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో, అనాటమీ వచ్చేసరికి మొత్తం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో, మనకి ఏదైతే బాడీకి సంబంధించి సో, హార్ట్ కానివ్వండి, సో, ఏదైతే మీకు ఆహ్, ఆర్గాన్స్ ఉంటాయి. సో, బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా వాటికి సంబంధించి ఫిజికల్ స్ట్రక్చర్ గానివ్వండి, లేకపోతే మనకి ఫిజికల్ వెయిట్ గానివ్వండి, వాటి అపియరెన్స్ గానివ్వండి, సో, వాటికి సంబంధించి పొజిషన్ అయితే మనం తెలుసుకుంటాం అన్నమాట. సో, అనాటమీ సబ్జెక్ట్‌లో అయితే మాత్రం సో, వాటి యొక్క బేసిక్ డీటెయిల్స్ లైక్ స్ట్రక్చర్, షేప్ అని కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట అనాటమీలో చూసుకున్నట్లయితే. సో, అనాటమీకి సంబంధించి మీకు 4 బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, 4 ఎడిషన్స్. సో, మొత్తం గాని మీరు కవర్ చేసినట్లయితే మీకు అనాటమీకి సంబంధించి, బీపీటీకి సంబంధించి ఎంత వరకు మీకు అనాటమీ అయితే కావాలో మొత్తం అయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఈ యొక్క బుక్ నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిజియాలజీ అండి. సో, అసలు అనాటమీ, ఫిజియాలజీ అనేవి రెండే ఒక సబ్జెక్ట్ కింద అయితే పెడతారన్నమాట ఎగ్జామినేషన్ వచ్చేసరికి. 50 మార్క్స్ వచ్చేసరికి మనకి అనాటమీ పెడతారు. 50 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి ఫిజియాలజీ పెడతారన్నమాట. సో, ఫిజియాలజీ కూడా మనకి అనాటమీతో పాటు అంతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. సో, చూద్దాం ఒకసారి. సో, సారీ అది మనకి ఫిజియాలజీ అనాటమీ కాదు. అది మనకి సోషియాలజీ అన్నమాట. సోషియాలజీ ప్లస్ సైకాలజీ అన్నమాట. సో, ఈ రెండు వచ్చేసరికి ఒకటే సబ్జెక్ట్ ఒకటే ఎగ్జామ్ కింద పెడతారన్నమాట. ఒకటే ఎగ్జామినేషన్ పేపర్ కింద అయితే పెడతారన్నమాట. సో, మనకి ఫిజియాలజీ ఇంకా మనకి ఏంటంటే అనాటమీ అనేది 2 సెపరేట్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో, 2 కూడా హెవీ వెయిటేజ్ అనే సబ్జెక్ట్స్ అన్నమాట. సో, మనకిప్పుడు ఫిజియాలజీ సంబంధించి చూద్దామన్నమాట ఒకసారి. సో, ఇదండి నేను ఫిజియాలజీకి సంబంధించిన బెస్ట్ బుక్ సజెషన్ అనమాట. సో, మీరు గాని ఫిజియాలజీకి సంబంధించి స్టడీ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, అంటే ఫిజియాలజీకి సంబంధించి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నట్లయితే, మీరు ఖచ్చితంగా బై చేయాల్సిన బుక్ వచ్చేసరికి ఇదే అనమాట. సో, బుక్‌లో వచ్చేసరికి మనకి ఫిజియాలజీకి సంబంధించి సో, మంచి నాలెడ్జ్ అయితే ఉంటుందనమాట. సో, మీకు బుక్ అయితే సజెస్ట్ చేస్తాను. సో, ఈ బుక్ వచ్చేసరికి మీకు ట్యాగ్ కూడా చేస్తానన్నమాట. డిస్క్రిప్షన్‌లో మీకు ట్యాగ్ అయితే చేస్తానన్నమాట ప్రొడక్ట్ వచ్చేసరికి. సో, మీరు బై అయితే చేసుకోవచ్చనమాట. అలాగే మనకి ఫిజియాలజీ ఏంటి అనుకున్నట్లయితే, ఇప్పుడు మీకు చెప్పిన లంగ్ కానివ్వండి, లేకపోతే మీకు హార్ట్ కానివ్వండి, సో, ఆ లంగ్స్ కానివ్వండి, మీకు హార్ట్స్ కానివ్వండి, అది మీకు వాటి యొక్క సైజ్, షేప్, వాటి యొక్క ఏదైతే పొజిషనింగ్ అన్నీ కూడా మీకు అనాటమీలో నేర్పిస్తారనమాట. అయితే దానికి సంబంధించి ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో, లైక్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, సో, హార్ట్‌కి అలాగే మనకి బ్లడ్డింగ్ సంబంధించి పంపింగ్, ప్యూరిఫయింగ్ మొత్తం అన్ని ప్రాసెస్ కూడా మనకి ఫిజియాలజీ సబ్జెక్ట్‌లో అయితే నేర్పిస్తారనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే ఎవరైతే బైపీసీస్ వస్తారో సో, వాళ్ళకి టాపిక్స్ మొత్తం కొత్తగా అయితే ఉంటాయి. సో, నేర్చుకున్న తర్వాత మీకు ఈజీగా అయితే ఉంటాయన్నమాట. సో, మనకి ఫిజియాలజీ అంటే ఏంటి అనుకున్నట్లయితే, వాటి యొక్క ఫంక్షన్స్ అన్నమాట. అనాటమీ అంటే ఏంటి అనుకున్నట్లయితే, వాటికి సంబంధించి ఉన్న షేప్, సైజ్, స్ట్రక్చర్ అన్నమాట. సో, అవన్నమాట మీకు అనాటమీకి, ఫిజియాలజీకి సంబంధించి. సో, మీరైతే ఖచ్చితంగా కూడా మీరు ఈ 2 సబ్జెక్టులు కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ‌కి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డయాగ్రామ్స్ ఎక్కువ వేయాలండి. డయాగ్రామ్స్ ఎక్కువ వేస్తే మీకు మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అనాటమీలో ఖచ్చితంగా అయితే డయాగ్రామ్స్ అయితే వేయాలన్నమాట. సో, ఖచ్చితంగా డయాగ్రామ్స్ మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట అనాటమీలోని, ఫిజియాలజీలో కూడాను. సో, అనాటమీ అండ్ ఫిజియాలజీ కూడా మీకు 200 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి బయోకెమిస్ట్రీ అండి. సో, మనకి బయోకెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే, బయోకెమిస్ట్రీ సంబంధించి ఇది బెస్ట్ బుక్ అండి. సో, మీకు మొత్తం ఏదైతే లివింగ్ బాడీలో ఉన్న ఆర్గానిజం లైక్ చూసారు కదా! ఇక్కడ మనకి బ్లడ్ సెల్ డయాగ్రామ్ అయితే ఇచ్చారు. సో, మనకి బాడీలో ఉన్న ఏదైతే మనకి బ్లడ్ సెల్స్ కానివ్వండి, సో, ఇతర ఏవైతే ఉంటాయో సో, ఆర్గానిజమ్స్ లాంటివి. సో, అన్నిటికి సంబంధించి అయితే మనకి మైక్రోబయాలజీ అదే బయోకెమిస్ట్రీ అయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, క్లారిటీగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీకు ఇది బెస్ట్ బుక్ అన్నమాట. సో, ఈ బెస్ట్ బుక్ అయితే మీరు బై అయితే చేయండి. సో, మీకు మైక్రోబయాలజీ సంబంధించి స్టడీ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో, ఈ బుక్‌తో పాటు. సో, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ అండి. సో, ఇంగ్లీష్ సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే మనకి బేసిక్ ఇంగ్లీష్ మన 10థ్ క్లాస్‌లో ఎలాగైతే చదువుకుంటామో, మనకి సంబంధించి ఇంటర్మీడియేట్‌లో చదువుకుంటామో, సో, దానికి ఈక్వల్‌గా మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది.
మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్‌లో ఏంటంటే సింపుల్‌గా మనం ఇంగ్లీష్ సంబంధించి మనకి పీడీఎఫ్స్ చాలండి. సో మీరు పీడీఎఫ్ ప్రిపేర్ అయితే మీరు ఓన్‌గా అయితే రాసేయచ్చు. మీ ఓన్ మాటల్లో కూడా చూసుకున్నట్లయితే. అలాగే నెక్స్ట్ మనకి సోషియాలజీ ఇంకా సైకాలజీ అన్నమాట. సోషియాలజీ ఏంటంటే మనకి చుట్టూ ఉన్న పీపుల్‌కి సంబంధించి సోషల్ కండిషన్స్ అయితే తెలుసుకుంటాం అన్నమాట. సో అసలు బీపీటీ సంబంధించిన స్టూడెంట్‌గా మనం ఒక సోషియాలజీ మొత్తం నేర్చుకోవాలన్నమాట. సో పీపుల్ ఎలా మాట్లాడాలి, పీపుల్ ఎలా ట్రీట్ చేయాలని చెప్పేసి. సో అలాగే సైకాలజీ అన్నమాట. మనకి పేషెంట్ సంబంధించి సైకాలజీ ఎలా ఉండబోతుంది. అతన్ని క్యూర్ చేయడానికి మనకి సైకాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకన్నట్లయితే మనకి ఒకసారి వన్స్ బీపీటీలో మీరు ఫిజియోథెరపిస్ట్ జాయిన్ అయినట్లయితే సో దానికి సంబంధించి మీరు ఏం చేయాలనుకున్నట్లయితే మీరు పేషెంట్ తో పాటు లైవ్ ఇంటరాక్ట్ అయితే అవ్వాలన్నమాట. సో అలా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాటి పేషెంట్ సంబంధించి సైకాలజీ అంటే మీరు వాటి పేషెంట్ సైకిక్ కండిషన్ ఎలాగ ఉంది. సో అలాగే సోషియాలజీ అనమాట. మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బేసిక్ పీపుల్ సంబంధించి అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే మీకు రావాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని అయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ 2 సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. సోషియాలజీ సో అలాగే సైకాలజీ అనమాట. సో మీకు ఇంగ్లీష్ అనేది కామన్ అనమాట. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సో ఎవరైతే తెలుగు మీడియం వచ్చారో సో వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ అలవాటు అవ్వాలి కాబట్టి సో ఇంగ్లీష్ అనేది మీకు మ్యాండేటరీ అయితే పెట్టారనమాట. సో మీకు సైకాలజీ సంబంధించి సో బెస్ట్ బుక్ వచ్చేసరికి ఇదే అనమాట. సో మీకు డిస్క్రిప్షన్ ట్యాగ్ అయితే చేస్తాను. సో బై చేయండి. సో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది ఈ బుక్ లో వచ్చేసరికి. అలాగే మనకి సోషల్ సంబంధించి బెస్ట్ బుక్ అయితే ఇదే అండి. సో మీకు కేపీ నీరజ అని చెప్పేసి సో ఈ బుక్ లో వచ్చేసరికి మనకు సోషాలజీ సంబంధించి మంచి కంటెంట్ అయితే ఇస్తారనమాట. సో మీరు ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిజియాలజీ ఇంకా అదే మనకి ఇంకా ఫిజియాలజీ ఇంకా అనాటమీ అండి. సో మీకైతే అర్థమైంది అయితే అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఇంకా అర్థం కాకుండా హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. సో ఇంతే ఫ్రెండ్స్ మనకి బీపీటీ సంబంధించిన సబ్జెక్ట్ ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ అనమాట. సో అలాగే మనకి ల్యాబ్ ఎక్స్టర్నల్ ఏంటి, ల్యాబ్ ఇంటర్నల్ ఏంటి, సో ఎన్ని మార్క్స్ ఉంటుంది, సో ఎలా ఎగ్జామినేషన్ రాయాలి అంతా కూడా మేము కంప్లీట్ గా బీపీటీకి సంబంధించి సపరేట్ అంటే రోడ్ మ్యాప్ అని చెప్పేసి సపరేట్ వీడియో అయితే ఉందన్నమాట. సో వీడియో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో లింక్ కోసం మీరు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మేము వీడియో ట్యాగ్ కూడా చేస్తాను అనమాట. సో వీడియో మీరు చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు వీడియో అయితే ఆ వీడియో అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో వీడియో లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్డ్ కోసం మాత్రం ఆన్లైన్ అయితే పెట్టుకోండి. సో అలాగే మీకు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే చెప్పండి. సంబంధించి నోట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి. సో అలాగే మనకి ఎప్పటికప్పుడు సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ సో లేకపోతే లింక్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే జాయిన్ అయితే టెలిగ్రామ్ ఛానల్లోని. సో పారామెడికల్ మీరు బేసిక్ ఎంఎల్టీ కానివ్వండి, బీపీటీ కానివ్వండి, సో అలాగే మీకు ఏదైనా సిబిటీ కానివ్వండి, లేకపోతే ఏంటి లేకపోతే ఏ కోర్స్ చేసినా సరే మన పారామెడికల్ సంబంధించి సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అయిపోయింది అనమాట. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో మీకు ఏదైనా సరే నోట్స్, హ్యాండ్ బుక్, కరికులము, సో సబ్జెక్ట్స్, టెక్స్ట్ బుక్స్ మొత్తం అయితే కూడా మీకు అక్కడ టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోయింది. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి. సో ఇంతే ఫ్రెండ్స్.